హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో మనం తెలంగాణ పాలసీస్, తెలంగాణ స్కీమ్స్, తెలంగాణ విధానాలు, పాలసీస్ అంటే విధానాలు, తెలుగులో విధానాలు అంటాం. ఈ తెలంగాణ పాలసీస్ మీద లాస్ట్ హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జామ్ కానీ గ్రూప్ 2 అయితే ఒకేసారి జరిగింది, గ్రూప్ 1 అసలు జరగలేదు. బట్ ఈ తెలంగాణ విధానాలు, పాలసీల మీద చాలా డీప్గా అనాలిసిస్ వైజ్ క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. లాస్ట్ హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జామ్లో చూసాం మనం. కాబట్టి ఈ యొక్క విడతల వారీగా మనకి వీడియోలో ఒక 4-5 పాలసీలను తీసుకుంటూ ఎన్నైతే పాలసీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఇది పాలసీస్ అనే డిజైన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో డిజైన్ చేశారు వాళ్ళు, పాలసీ మేకర్స్. అది తెలుగులో అనువాదం ఏమీ లేదు కాబట్టి నేను తెలుగులో అనువాదం చేసి మీకు చెప్తాను. తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ తెలంగాణ పాలసీస్ అంటే ఇది ఒక చాప్టర్గానే ఇచ్చాడు. యాక్చువల్గా 15 చాప్టర్లో వన్ ఆఫ్ ది చాప్టర్ తెలంగాణ పాలసీస్. మరి ఆ తెలంగాణ పాలసీస్లో ఫస్ట్ వీడియోలో మనకు ఒక అద్భుతమైన పాలసీస్ మేము తెలుసుకుందాం. అదే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ 2017 తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ 2017 ఇదంతా కూడా ఇండియన్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీకి అనుగుణంగానే ఉంటాయి అవన్నీ కూడా. సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్వి, ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్స్ వేస్ట్ అని అర్థం. సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ 2017 ఈ రోజున మారుతున్న ఈ టెక్నాలజీ, రోజు ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది మనకి, రోజు కొత్త మోడల్ ఆఫ్ ఫోన్స్ వస్తున్నాయి, అలాగే కొత్త కొత్త పరికరాలు వస్తున్నాయి, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో వాడుతున్నాం. వాడి యూజ్ చేసి మరి అవి ఎక్కడ పెడుతున్నాం, అది దాని పరిస్థితి ఏంటి, వాటి నుంచి ఉత్పత్తి అయ్యే కిరణాలు అంటే రేడియేషన్ కావచ్చు, మనకి ఏవైతే ఈ వేస్ట్ డేంజరస్ హజార్డస్ కొన్ని కారకాలు ఉత్పత్తి అవుతున్నాయో దానివల్ల మన ఆరోగ్యానికి ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీని మన తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ వన్ ఆఫ్ ది బూమింగ్ స్టేట్ ఇది టెక్నాలజీలో. కాబట్టి వరల్డ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా మన హైదరాబాద్లో ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్లో కూడా బెంగళూరు తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో ఉంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ 2017లో తీసుకొచ్చింది. దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నాం. మరి దీంట్లో ఉన్న విజన్ ఏంటి, ఏ పాయింట్స్ ఉన్నాయి, మన ఎగ్జామ్లో ఏం వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ యొక్క ఈ వేస్ట్ పాలసీలో ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వీళ్ళు 2016లో ఈ యొక్క ఇండియాలో ఈ పాలసీని తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మంత్రిత్వ శాఖ అంట. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, పర్యావరణ అడవులు మంత్రిత్వ శాఖ అనమాట. ఈ దీంట్లో ఇండియాలో పరిస్థితి చూస్తే ఇప్పుడు మనకి ముఖ్యంగా పర్ యానం గ్రోత్ రేటు 25% ఉంది. పర్ యానం గ్రోత్ రేట్ ఏది, ఈ వేస్ట్ పర్ యానం ఈ వేస్ట్ 25%. మనం చూస్తే ఒక సంవత్సరానికి ఇండియా 13 lakhs మిలియన్ టన్స్ ఈ వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది పర్ యానం. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది 2017 పాలసీ, అప్పుడు 13 lakhs, ఇది ఇప్పుడు 20 lakhs దాటేసి ఉంటుంది మిలియన్ టన్స్. 2021లో ఉన్నాం అప్పుడు. అంటే అప్పుడు 2017 లెక్కల ప్రకారము, అప్పుడు తెలంగాణ పాలసీ ప్రకారము పర్ యానం ఇండియాలో 13 లక్షల మిలియన్ టన్స్ ఈ వేస్ట్ అనేది ఉత్పత్తి జరుగుతుంది. ఇండియా మొత్తం, తెలంగాణ కాదు, ఇది ఇండియా. యాన్యువల్ గ్రోత్ రేటు 25%. మరి మన హైదరాబాద్ చూసుకుంటే మనకి ఈ హైదరాబాద్ 6th లార్జెస్ట్ జనరేటర్ అమౌంటింగ్ టు 25,000 మిలియన్ టన్స్ ఈ వేస్ట్ యాన్యువల్లీ. 2015 లెక్కలు తీసుకున్నాం, 6 సంవత్సరాల క్రితం. ఇది 25,000, ఇప్పుడు మోర్ దాన్ డబుల్ అయ్యి ఉంటుంది. సో తెలంగాణ 6th లార్జెస్ట్ ఈ వేస్ట్ జనరేటర్ అట, ఈ వేస్ట్ ప్రొడ్యూసర్. సో ఇండియా 25% యాన్యువల్లీ గ్రోత్ రేట్ ఉంటే 13 lakhs మిలియన్ టన్స్ ఈ వేస్ట్ ఉత్పత్తి చేస్తుంటే హైదరాబాదు మనకి 25,000 మిలియన్ టన్స్ ఈ వేస్ట్ని ఉత్పత్తి చేస్తుంది 2015లో. ఈ దీన్ని దృష్టిలో ఉంచుకుని మనం ఈ వేస్ట్ పాలసీని తీసుకొచ్చాం. ఇది ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ 2016లోనే తీసుకొచ్చింది. మరి అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016లో తీసుకొచ్చి దాన్ని 2017లో మన తెలంగాణ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకున్నాం. అంటే ఇండియానే ఫాలో అవ్వాలి కదా మనం. ఇప్పుడు స్వచ్ఛ భారత్ ఉంది, మన స్వచ్ఛ భారత్ తెలంగాణలో మనం ఫాలో అవుతున్నాం, ప్రతి స్టేట్ ఫాలో అవ్వాలా, అట్లా అనమాట ఇది కూడా. సో 2016 ఇండియా ఈ వేస్ట్ వ్యర్థ పదార్థాల పాలసీ
ఈ వేస్ట్ ఉత్పత్తి కారకాల పాలసీ 2016 ఇండియా, 2017 తెలంగాణ ప్రభుత్వం అన్నమాట. ఓకే, సో మరి దీని యొక్క విజన్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ముఖ్యంగా మనం రీసైక్లింగ్ ఎంతవరకు చేస్తున్నాం, 5% కూడా రీసైక్లింగ్ లేదు, ఇప్పుడిప్పుడే మనం పెంచుకోగలుగుతున్నాం అన్నమాట. ఓకే, సో మరి తెలంగాణ ప్రభుత్వం ఈ వేస్ట్ పాలసీలో మరి విజన్ ఏంటి అనేది చూద్దాం అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, విజన్ చూద్దాం ఒకసారి. ఈ వేస్ట్ పాలసీ చూడండి, ఇక్కడ ఈ వేస్ట్లో బల్బులు ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, మానిటర్స్ ఉన్నాయి, సో మౌస్ ఉంది, ఇవన్నీ కూడా ఈ వేస్ట్. చూడండి ఎంత ఉందో, మొత్తం ఇదంతా కూడా కంప్యూటర్స్ నుంచి మానిటర్స్ వరకు అంతా కూడా ఈ వేస్ట్. ఇది అత్యంత ప్రమాదకరం. అప్పుడు మనం ఇంతకుముందు చిన్నపిల్లలకి టాయ్స్, చెక్క బొమ్మలు ఇచ్చేవాళ్ళం, చెక్క బొమ్మలతో తయారు చేసి వుడ్ టాయ్స్ అంటాం. ఆ తర్వాత మనం ప్లాస్టిక్ టాయ్స్ ఇచ్చాం. ఇప్పుడు 3వ జనరేషన్ ఏమి ఇస్తున్నాం మనం, ఎలక్ట్రానిక్ టాయ్స్ ఇస్తున్నాం, ట్యాబ్లు ఇస్తున్నాం, ఫోన్స్ ఇస్తున్నాం, మొబైల్స్. ఎంత ప్రమాదకరం చూడండి. ఈ వేస్ట్ మన ఇంట్లో ప్రమాదకరమే, ఒంట్లో ప్రమాదకరమే, సొసైటీలో ప్రమాదకరమే, పర్యావరణానికి ప్రమాదకరమే. సో కాబట్టి మనకి ఈ విజన్ చూద్దాం. టు క్రియేట్ అన్ అవేర్ సొసైటీ విచ్ ప్లేస్ అన్ యాక్టివ్ రోల్ ఇన్ మేనేజింగ్ ఈ వేస్ట్ బై సెగ్రిగేషన్ అండ్ ఛానలైజింగ్ ఎండ్ ఆఫ్ లైఫ్ ప్రొడక్ట్స్ టు ది రైట్ అవెన్యూస్. చూడండి, ఈ పాయింట్ తెలుగులో చెప్తాను. అంటే ఈ పాలసీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క ప్రజల్లో, సొసైటీలో ఈ వేస్ట్ పట్ల అవగాహన కల్పించాలి. అలాగే మనకి సెగ్రిగేషన్ అంటే సెపరేట్ చేసుకోవాలి మనం. అత్యంత ప్రమాదకరమైనవి ఇప్పుడు నాన్ బయోడిగ్రేడబుల్, ఇవన్నీ కూడా నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఇవి చాలా ప్రమాదకరం. బయోడిగ్రేడబుల్ ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ఉంది, అది బయోడిగ్రేడబుల్. మనం ఇంట్లో చెత్త ఉంది, బయోడిగ్రేడబుల్. అదే ప్లాస్టిక్ అనుకోండి, నాన్ బయోడిగ్రేడబుల్, చాలా ప్రమాదకరం అన్నమాట. కాబట్టి అవన్నీ కూడా వాటి లైఫ్ ఎంత స్పాన్ ఉంటుంది, మనం ఎంత వాడుతున్నాము, ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయి, అవన్నీ ప్రజల పట్ల అవగాహన కలిగించాలన్నమాట. టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఇన్ ది సొసైటీ సింపుల్గా. ఓకే, అదేవిధంగా టు అసిస్ట్ ది హైలీ అన్సేఫ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. అన్సేఫ్ అట అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే అర్థం ఏంటి, మనకి ఎవరైతే ఇప్పుడు సపోజ్ మనకి వ్యవసాయ రంగం ఉంది, అనార్గనైజ్డ్ సెక్టార్. అన్సేఫ్ అనార్గనైజ్డ్ సెక్టార్ ట్రాన్సిషన్ ఇన్ టు ది ఆర్గనైజ్డ్ సెక్టార్ త్రూ వేరియస్ ఇనిషియేటివ్స్. సో అంటే ఇప్పుడు ఏదైతే అనార్గనైజ్డ్, ఇప్పుడు వ్యవసాయం ఉంది, యాంత్రీకరణ జరుగుతుంది మన దేశంలో ఇప్పుడిప్పుడే. అది కొత్త పనిముట్లు, టూల్స్, పరికరాలు వాడుతున్నాం మనం, ఆటోమేటిక్ మిషన్స్ అనమాట. అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి వెళుతుంది అనమాట. ఈ తరుణంలో మనకి అనేక ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం మనం, కొత్త టెక్నాలజీ వస్తుంది, దాన్ని సేఫ్గా ఎలా వాడాలా దీనికి సలహాలు ఇవ్వడం అనమాట. సేఫ్ టెక్నాలజీ అంటే పర్యావరణానికి లాస్ లేకుండా అనార్గనైజ్డ్ అంటే అవ్యవస్థీకృత రంగం నుంచి వ్యవస్థీకృత రంగానికి వెళుతుంది. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ జరుగుతుంది, పరిశ్రమల్లో మాన్యువల్ ఇంటర్ఫిరెన్స్ తగ్గుతుంది, రోబోటిక్స్ వస్తున్నాయి, కొత్త యంత్రాలు వస్తున్నాయి. అలాంటి వాటిలో పర్యావరణానికి హాని లేకుండా ఆ టెక్నాలజీలో పర్యావరణ హితం టెక్నాలజీకి సపోర్ట్ చేయడం, టు అసిస్ట్ హైలీ అన్సేఫ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ట్రాన్సిషనింగ్ టు ది ఆర్గనైజ్డ్ సెక్టర్ త్రూ వేరియస్ ఇనిషియేటివ్స్ అండ్ వేరియస్ టెక్నాలజీస్ అనమాట. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశం ఏంటి, కొత్త తరుణంలో కొత్త టెక్నాలజీ వస్తున్న తరుణంలో, అవ్యవస్థీకృత రంగం నుంచి వ్యవస్థీకృత రంగానికి వెళ్తున్న తరుణంలో వాళ్ళకి ఈ పర్యావరణ హితంగా మనకి సహాయం చేస్తుందన్నమాట ఈ టెక్నాలజీ ద్వారా, ఈ పాలసీ ద్వారా. అలాగే టు క్రియేట్ ఏ వైబ్రెంట్ ఈ వేస్ట్ రిఫర్బిషింగ్ అండ్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్ ఇన్ ది స్టేట్. చూడండి, ఇది లాస్ట్ HMWSలో ఈ క్వశ్చన్ ఇచ్చాడమ్మా. రిఫర్బిషింగ్ అంటే పునరుద్ధరించడం, రీసైకిల్ పునరుత్పాదక అంటే ఆ ప్రమాదకరంగా ఉన్న వాటిని డిస్మాంటిల్ చేసేసి వాటిని మళ్ళా వేస్ట్గా పడేయకుండా రీసైక్లింగ్ చేసుకోవాలా, పునరుద్ధరించాలా, ప్రమాదకరంగా లేకుండా పర్యావరణానికి హితంగా మార్చుకోవాలా. అది ఇప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి, అవి ఎట్లాగైతే ఉన్నాయో అలా ఇక్కడ కూడా టెక్నాలజీ ఏవైతే మన మానిటర్స్, స్విచ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్యావరణ హితంగా మార్చుకోవాలి. అది రిఫర్బిషింగ్. తెలుగులో కూడా ఇలాగే చేస్తున్నాడు, ఇదే పదం వచ్చాడండి తెలుగులో, మీరు చూసుకోవచ్చు. HMWS ఎగ్జామ్ రాసిన వాళ్ళు రిఫర్బిషింగ్ అంటే పునరుద్ధరించడం. వాడికి మరి వచ్చి ఉంటుంది బహుశా తెలుగు లాంగ్వేజ్. ఇది మీ డిక్షనరీలో చూడండి, రిఫర్బిషింగ్ అంటే పునరుద్ధరించడం అనమాట. అది రీసైక్లింగ్ మళ్ళీ తిరిగి పునరుత్పాదక, రీసైకిల్. సో ఈ పదాన్ని వాడు ఏం చేశాడు, ఇదే ఇంగ్లీష్ని తెలుగులో రాసేసాడు రిఫర్బిషింగ్ అని. ఇక మీరు చూసుకోండి, రిఫర్బిషింగ్ ఇలా రాసేసిండు. సో కాబట్టి
ఇప్పుడు ప్యూర్ తెలుగు మీడియం వాళ్ళు తెలుగు ప్యూర్లో అంటే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా. అసలు నీకు తెలుగు మీడియం అనే తెలుగు అర్థం కాదు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలుగులో సంస్కృతం మిళితమే ఉంటుంది, ప్యూర్ తెలుగు. మనం సపోజ్ ఎగ్జాంపుల్ అన్నం అంటాం, అన్నం అనే బువ్వ అంటారు. మీ అవని అడిగితే బువ్వ అంటది. బువ్వ అంటే అన్నం ఏంటి? ఇప్పుడు మనం రైస్ అంటున్నాం మన జనరేషన్. సో బువ్వ, అన్నము, రైసు. చూడండి తెలుగు పదాలు ఏ విధంగా ఉంటాయనేది మనకు అర్థమవుతుంది. రైస్ అనేది ఇంగ్లీషు, కానీ రైస్ని ఎలా రాసేస్తాం? ఇలా రాస్తున్నాం మనం. కాబట్టి మీకు తెలుగు మీడియం అయినా కూడా ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడం అనివార్యం కాంపిటేటివ్లో, ముఖ్యంగా 2 లాంగ్వేజ్లో పేపర్ ఇస్తున్నాడు కాబట్టి. ఓకేనా? సో కాబట్టి పర్యావరణ హితం కోసం ఈ వేస్ట్ పాలసీని తీసుకొచ్చారు. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే ఈ పాలసీని ఇండియన్ గవర్నమెంట్ 2016లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ తీసుకొచ్చిందని చెప్పుకున్నాం కదా. మరి ఈ పాలసీ స్టేట్స్లో కూడా అవలంబిస్తున్నాం మనం. తెలంగాణ స్టేట్ ఈ వేస్ట్ పాలసీ అని చెప్పి 2017. అయితే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మనకి బ్యాటిల్ ఎగెనిస్ట్ ఈ వేస్ట్ చూడండి ఫాట్ సింగిల్ హ్యాండెడ్ బై ది సిపిసిబి ఎస్పిసిబిస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. దీంట్లో ఎగ్జామ్లో వస్తుంది. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ ఇన్ తెలంగాణ ఈజ్ మేనేజ్డ్ బై ఏ సిపిసిబి, బి ఎస్పిసిబి, సి బోత్, డి నన్ ఆఫ్ దిస్. సో బోత్ ఇది సెంట్రల్ది కదా, స్టేట్ అడాప్ట్ చేసుకున్నాం అది. సో చాలా ఇంపార్టెంట్ అమ్మా. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఓకే. సో అదేవిధంగా మనకి ఐటీఈ అండ్ సిడి డిపార్ట్మెంట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ క్లియర్లీ, ఇది ఇండియాకి సంబంధించి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ వి క్లియర్లీ అవుట్లైన్ ద ఐటీఈ and C department being an implemented stakeholder in this area with this to both sell side and buy side. చూడండి ఇండియాలో ఏ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఐటీఈ అండ్ సిడి డిపార్ట్మెంట్. ఇది డిపార్ట్మెంట్ ఐటీఈ అండ్ సిడి డిపార్ట్మెంట్ ఏది అంటే ఐటీఈ అండ్ సిడి. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, ఇవే అడుగుతాడు ఎగ్జామ్లో. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ఐటీఈ అండ్ సిడి డిపార్ట్మెంట్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. వీళ్ళు మనకి ఈ సెల్ సైడ్ అంటే కొనడం కానీ అమ్మడం కానీ బై సైడ్ ఈ రెండు కూడా వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఒకటేమో మినిస్ట్రీ, రెండోది డిపార్ట్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐటీఈ అండ్ సిడి. సిడి అంటే డి అంటే డిపార్ట్మెంట్, సో సి అంటే కమ్యూనికేషన్. ఓకే. సో అదేవిధంగా మరి దీంట్లో చూద్దాం ఒకసారి కొన్ని ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ యాక్టివిటీస్ కూడా అలాగే ఉంటాయి సేమ్. సో యాక్టివిటీస్ మన తెలంగాణ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఏంటి దీంట్లో చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మరి తెలంగాణ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీకి ఏంటున్నాయి? ఈ యాక్టివిటీస్ కూడా అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాక్టివిటీ ఆఫ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ ఆఫ్ తెలంగాణ అని. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ద స్టేట్ షెల్ earmark industrial space or shed for e-waste dismantling and recycling in the existing and upcoming industrial parks, estates and industrial clusters. Very important. మనకి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అట మనం చూస్తే ఈ ఏవైతే ఫ్యూచర్లో ఏదైనా కొత్త పరిశ్రమలు పెట్టినా, దీంట్లో ఎక్కడైనా పరిశ్రమలు కూడా ఇండస్ట్రియల్ పార్కులు పెట్టినా డిస్మాంట్లింగ్, రీసైక్లింగ్ అండ్ డిస్మాంట్లింగ్ ఒక యూనిట్ పెట్టాలి. సో ఆ విధంగా అది కోఆర్డినేట్ చేస్తుంది. ఏ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ షెల్ బి నోటిఫైడ్ ఫర్ వర్కర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్మాంట్లింగ్ అండ్ రీసైక్లింగ్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్. ఎందుకంటే డిస్మాంట్లింగ్ చేయడం అనేది చాలా ప్రమాదకరం, అది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. ఇది హజార్డస్ వేస్ట్ కాబట్టి మరి లేబర్ కమిషన్, లేబర్ ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకోవాలా. అలాగే అండర్ ది స్టేట్ స్కిల్స్ డెవలప్మెంట్ మిషన్ స్కిల్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్మాంట్లింగ్ అండ్ రీసైక్లింగ్ షల్ బి టేకెన్ అప్ యాజ్ ఏ ప్రయారిటీ ఏరియా టు ఎన్ష్యూర్ సేఫ్టీ, హెల్త్ ఆఫ్ వర్కర్స్. సో చూడండి ఇది చాలా ప్రమాదకరమైన నేను చెప్పాను. స్కిల్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్మాంట్లింగ్ అంటే వాటిని విభజన అంటే సెగ్రిగేషన్ చేయడంలో కూడా కొత్త టెక్నిక్లు ఉన్నాయా ఉంటే వాటిని ప్రారంభించాలన్నమాట, అక్కడ ఉన్న వర్కర్స్కి హాని కలగకుండా. సో అది చాలా ఇంపార్టెంట్. దీనికోసం మనం చూస్తే టాస్క్ షెల్ కొలాబరేట్ విత్ ది స్కిల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ జాబ్స్ టు డెవలప్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్స్ ఫర్ దీస్ వర్కర్స్.
టాస్క్ తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ టాస్క్ అంటే కొత్తగా పెట్టిన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని ఆధ్వర్యంలో వాళ్ళకి నైపుణ్యం గల వర్కర్స్గా తయారు చేయించి మనకి సేఫ్గా మనకి ఆ వర్కర్స్ యొక్క ఆరోగ్యం మీద పడకుండా డిస్మాంట్లింగ్ చేసేటప్పుడు మనకి ఇనిషియేట్ తీసుకోవాలి. అలాగే ద గవర్నమెంట్ షెల్ ప్రిపేర్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ ప్రొవిజన్స్. ద గవర్నమెంట్ షెల్ ప్రిపేర్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ ప్రొవిజన్స్ అంటే ఏంటంటే ప్రభుత్వం అన్నీ కూడా ఈ యొక్క అన్ని డిపార్ట్మెంట్స్లో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దీన్ని సేఫ్గా ఏ విధంగా మేనేజ్ చేయాలనేది ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి తెలంగాణ గవర్నమెంట్ మరి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీలో భాగంగా దాంట్లో మెయిన్ గోల్ ఏంటంటే రిఫర్బిషింగ్ అంటే పునరుద్ధరించడం, అలాగే రీసైక్లింగ్ పునరుత్పాదకం తిరిగి మళ్ళీ యూజ్ఫుల్ ప్రొడక్ట్గా తయారు చేయడం. అలాగే దీనికోసం గ్రీన్ వ్యారియర్స్ని టాస్క్ ఆధ్వర్యంలో తయారు చేయడం అంటే సేఫ్గా డిస్మాంటిల్ చేసి వాటి మీద అవగాహన కల్పించే స్కిల్ పీపుల్ని తయారు చేయడం గ్రీన్ వ్యారియర్స్ అంటారు. చాలా మంచి పేరు పెట్టారు చూడండి. అదేవిధంగా గ్రీన్ క్యాపిటల్ అంటే ఎవరైతే మనకి ఈ యొక్క గ్రీన్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మీకు చెప్పాను అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ టు ఆర్గనైజ్డ్ గ్రీన్ క్యాపిటల్ ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్లో చెప్పాను, యంత్రాలు పనిముట్లు కంప్యూటర్ తోటి నడిచేవి, మనుషులు ప్రాబల్యం లేకుండా. సో గ్రీన్ క్యాపిటల్ ఇన్వెస్ట్. అదేవిధంగా ట్రైనింగ్ మనం చూస్తే ట్రైనింగ్ టాస్క్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ డిస్మాంట్లింగ్ ఎలా చేయాలి, సేఫ్ కేర్ ఏ విధంగా చేయాలి ఇదంతా కూడా. అలాగే ఎవరైతే ఈ గ్రీన్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి సబ్సిడీలు కూడా అంటే రీసైక్లింగ్ రిఫర్బిషింగ్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళకి సబ్సిడీ అన్నమాట. సబ్సిడీలో ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ ఇచ్చారు మీకు సబ్సిడీ చూస్తే 1 crore ఇన్వెస్ట్మెంట్. సో సే సబ్సిడీ ఈజ్ 1 crore షెల్ బి ప్రొవైడెడ్ ఫర్ మినిమం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 5 crores. ఎవరైతే 5 crores ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 1 crore సబ్సిడీ ఇవ్వబడుతుంది అనమాట. సో 1 crore సబ్సిడీ అప్ టు ఇన్వెస్ట్మెంట్ 5 crores అనమాట. ఆ విధంగా సబ్సిడీలు ఇస్తుంది, ట్రైనింగ్ సబ్సిడీ ఇస్తుంది. అదేవిధంగా మీకు లీజు రెంటల్ సబ్సిడీ రిఫర్బిషింగ్ రీసైక్లింగ్కి లీజు తీసుకున్నా, మీకు ఎక్కడైనా లీజు తీసుకుని డిస్మాంట్లింగ్ చేస్తున్నా ఏదైనా కూడా అంటే ఈ మానిటర్లు, ఈ కంప్యూటర్స్, ఏవైనా మౌస్లు, ఏదైనా కూడా కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మనకి ఏవైనా కూడా డిస్మాంటిల్ చేసుకోవడానికి ఒక షాప్ పెట్టుకున్న, పెద్ద గుడాం పెట్టుకున్న దానికి లీజ్ రెంటల్ సబ్సిడీ ఉంది. ఇన్వెస్ట్మెంట్గా మీకు 1 crore సబ్సిడీ ఉంది, అప్ టు ఇన్వెస్ట్మెంట్ 5 crores. ట్రైనింగ్ సబ్సిడీ ఉంది, ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళే, ట్రైనింగ్ సబ్సిడీ ఉంది, రీయింబర్స్మెంట్ ఉంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఇంటెన్సివ్స్ అనమాట. ఎందుకంటే ఈ వేస్ట్ని తగ్గించాలి, ఆ ప్రమాదం నుంచి అనారోగ్యానికి కారణమైన హజార్జాస్ నుంచి సమాజాన్ని పర్యావరణాన్ని రక్షించాలి. ఇదే ఉద్దేశం భారతదేశం తెలంగాణ ప్రభుత్వం కూడా. కాబట్టి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇస్తాడు. లాస్ట్ టైం ఇవన్నీ ఇచ్చాడు. సో రిఫర్బిషింగ్, రీసైక్లింగ్, గ్రీన్ వ్యారియర్స్, గ్రీన్ క్యాపిటల్, ట్రైనింగ్, సబ్సిడీ, రెంటల్ లీజ్ ఆర్ రెంటల్ సబ్సిడీ, ట్రైనింగ్ సబ్సిడీ, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీస్లో భాగంగా. వరల్డ్లోనే మనం చైనా తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఈ వేస్ట్ ప్రొడ్యూసర్ వరల్డ్లోనే. చైనా ఫస్ట్, సెకండ్ మన ఇండియా అనమాట. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ దీన్ని తీసుకొచ్చింది. ఓకే, మరి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ 2017, ఇండియన్ గవర్నమెంట్ 2016 మనం అడాప్ట్ చేస్తున్నాం అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఐఓటీ పాలసీ 2017, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇది మొత్తం ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ లేకుండా మనకి ఏమీ పని చేయవు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు చూడండి, ఇది పీసీ కావచ్చు, అలాగే సిమ్స్ కావచ్చు, అలాగే మనకి అన్నీ ఇక్కడ మొబైల్ కావచ్చు. ఈ రోజున ఇంక్లూడింగ్ కారు కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఈ రంగం చాలా వేగంగా దూసుకుపోతుంది. కాబట్టి ఐఓటీ పాలసీని తీసుకొచ్చింది. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఇట్ ఈస్ ఏ టెస్ట్ బెడ్ ఫర్ ఆల్ ది ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అనమాట. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పాలసీ 2017 మన దీని యొక్క విజన్ ఏంటో చూద్దాం అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విజన్ ఏంటి, ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క విజన్ ఏంటి అంటే విజన్ చూద్దాం. టు క్రియేట్ అండ్ అట్మాస్ఫియర్ కండ్యూసివ్ అంటే అనుకూలమైన, కండ్యూసివ్ అంటే అనుకూలమైన ఇంగ్లీష్లో, తెలుగులో రాస్తున్నాను. అట్మాస్ఫియర్ అంటే వాతావరణం, అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయడం ఫర్ ఐఓటీ స్పెసిఫిక్ బిజినెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ టు థ్రైవ్ అంటే వృద్ధి ఇన్ ది స్టేట్.
అంటే తెలంగాణ వృద్ధిలో అనుకూలమైన వాతావరణం కల్పించి ఈ పరిశ్రమకి, ఐఓటీ పరిశ్రమకి తెలంగాణ వృద్ధి పరిగెత్తించడం అన్నమాట. అది బేసిక్ విజన్. అలాగే టు పొజిషన్ తెలంగాణ యాజ్ ఏ టెస్ట్ బెడ్ ఫర్ ఐఓటీ సొల్యూషన్స్. తెలంగాణను నెంబర్ 1లో నిలబెట్టడం, ఈ ఐఓటీ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నెంబర్ 1లో నిలబెట్టడం, ఇది దీని యొక్క విజన్ అన్నమాట. దాంట్లో ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే ఈ ఐఓటీ సెక్టార్స్ చూస్తే డెవలప్మెంట్ ఎక్కడ అంటే మనకి స్మార్ట్ సిటీ సొల్యూషన్స్. స్మార్ట్ సిటీస్ అంటే మనకి మోడీ గారు 500 స్మార్ట్ సిటీస్ ఇండియా వైడ్ ప్లాన్ చేస్తున్నారు ఆయన. ఈ స్మార్ట్ సిటీస్లో చూడండి, స్మార్ట్ పార్కింగ్, స్మార్ట్ లైటింగ్, ఇంటెలిజెన్స్ ట్రాన్స్పోర్టేషన్, ఇంటెలిజెన్స్ లాజిస్టిక్ మేనేజ్మెంట్, సిటిజన్ సేఫ్టీ, స్మార్ట్ పవర్ మేనేజ్మెంట్, స్మార్ట్ వేస్ట్ మేనేజ్మెంట్, స్మార్ట్ ఎన్విరాన్మెంట్, స్మార్ట్ కంట్రోల్ సెంటర్, కనెక్టింగ్ హోమ్, అన్నీ అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ అనమాట. పార్కింగ్ నుంచి లైటింగ్ వరకు, ట్రాన్స్పోర్టేషన్ నుంచి మనకి ఎన్విరాన్మెంట్ వరకు అన్నీ కూడా మనకి స్మార్ట్ సొల్యూషన్స్ అంటాం. ఇది పార్ట్ ఆఫ్ ఐఓటీ. అలాగే మెడికల్ హెల్త్ సెక్టార్లో కానీ స్మార్ట్ లాజిస్టిక్స్ సెక్టార్ కానీ, లాజిస్టిక్స్ అంటే గూడ్స్ అండ్ ఇప్పుడు సపోజ్ అమెజాన్ ఉంది, అది ఇట్ కమ్స్ అండర్ లాజిస్టిక్సే. సో స్మార్ట్ లాజిస్టిక్స్ కానీ, అగ్రిటెక్, అగ్రికల్చర్లకు సంబంధించి కానీ అన్నీ కూడా ఇవన్నీ ఐటీ సొల్యూషన్స్ అనమాట, ఐఓటీ సొల్యూషన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సొల్యూషన్స్ అనమాట. ఇవన్నింటిలో కూడా మనకి డెవలప్మెంట్, అడ్వాన్స్ డెవలప్మెంట్కి వెళ్ళాలన్నమాట. ఇది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే ఈ ఐఓటీలో మన ఇండియా షేర్ 2020కి 5%, అదేవిధంగా $15 బిలియన్. వరల్డ్ వైడ్ చూసుకుంటే $262 అనమాట, బిలియన్. ఇది $262 బిలియన్. అంటే రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి దీన్ని సపోర్ట్ చేయాలి. అందుకని గవర్నమెంట్ ఇంటెన్సిటీ కూడా మనకి ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించింది. దీంట్లో ఇంతకుముందు ఉన్నట్టే అసిస్టెంట్ ఇన్ పేటెంట్ ఫిల్లింగ్ లిమిట్ ఆఫ్ 5 lakhs వరకు, రీయింబర్స్మెంట్ ఆఫ్ 50% కాస్ట్ ఆఫ్ ఫిల్లింగ్ పేటెంట్స్, అంటే 5 లక్షల వరకు పేటెంట్ ఫిల్లింగ్స్ ఏదైతే మనకి మేధా హక్కులు ఉంటాయో దాంట్లో 50% రీయింబర్స్మెంట్ చేస్తుంది. అదేవిధంగా రీయింబర్స్మెంట్ ఆఫ్ కాస్ట్ ఫర్ క్వాలిటీ సర్టిఫికేట్ 50% సబ్సిడీ ఇస్తుంది, అప్ టు 5 lakhs. 50% సబ్సిడీ అప్ టు 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అనమాట. అలాగే ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ, ఇది కూడా దీంట్లో కూడా మనకి కన్సెషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రకటించి ఇన్సెంటివ్స్ అనమాట టు బూస్ట్ ఐఓటీ. సో అటు ఆటోమొబైల్ కానీ, ఇండస్ట్రీ సెక్టర్ కానీ, అగ్రిటెక్ కానీ, ఇటు స్మార్ట్ సొల్యూషన్స్లో కానీ, అటు పీసీస్ కానీ, ఏదైనా కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏదైనా కూడా కొత్త స్టార్టప్స్ ఎవరైతే పెడతారో వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయి అన్నమాట. ఇది తెలంగాణ ప్రభుత్వం ఇది స్టార్టప్స్కి, అదేవిధంగా ఐఓటీ స్టార్టప్స్, అదేవిధంగా ఐఓటీ ఎవరైతే ఇండస్ట్రీస్ పెడతారో వాళ్ళకు కూడా ఇచ్చే ఒక ఇన్సెంటివ్ బోనస్ అనమాట. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 5 pillars అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇన్సెంటివ్స్ కూడా ఇంపార్టెంట్. అలాగే ఇది మనకి తెలంగాణ గవర్నమెంటే చెప్పింది 2020కి 5% ఇండియా షేర్ అని వరల్డ్ వైడ్, అదేవిధంగా $15 బిలియన్. అలాగే ఇది వరల్డ్ వైడ్. సో కాబట్టి ఐఓటీకి కూడా ఈ మనకి టెస్ట్ బెడ్ లాంటిది తెలంగాణ అనమాట. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2016, సైబర్ సెక్యూరిటీ పాలసీ 2016. సో ఈ రోజున మనం ఉదయం లేస్తే మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సిన పరిస్థితి. రోజు లేసి జనరల్గా రోజు లేసి మనం ఏం చేస్తాం, దేవుడి ఫోటో ఏదో చూస్తాం, కానీ ఈ రోజున సెల్ ఫోన్ చూసి మన పైసలు సేఫ్గా ఉన్నాయా లేదా అలాంటి పరిస్థితి వచ్చేసింది. డ్యూ టు కరోనా మనకి ఈ ఏవైతే సైబర్ క్రైమ్స్ ఉన్నాయో అవి మనకి ఆల్మోస్ట్ 600% ఇంక్రీజ్ అయింది. 100% కాదు, 600% ఇంక్రీజ్ అయిందనమాట. సైబర్ థ్రెట్, సైబర్ సెక్యూరిటీ పాలసీని తీసుకొచ్చింది 2016లోని. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐటీ యాక్ట్ తీసుకొచ్చింది 2000లో, దాన్ని 2008లో సవరించారు. ఏంటో అదంతా కూడా చూద్దాం. సైబర్ సెక్యూరిటీ పాలసీ ఆఫ్ తెలంగాణ. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2000 ఇయర్లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2000 ఇయర్లో ఒక పాలసీ తీసుకొచ్చింది, ఐటీ యాక్ట్ 2000లో. ఐటీ యాక్ట్ 2000 ఇయర్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఇండియన్ గవర్నమెంట్ ఈ సైబర్ సెక్యూరిటీ కోసమే 2000 సంవత్సరంలో ఒక ఐటీ యాక్ట్ని తీసుకొచ్చింది. తర్వాత దాన్ని అమెండ్ చేస్తారు 2008లో, 2008లో అమెండ్ చేస్తారనమాట. సో ఐటీ యాక్ట్ మనకి ఇండియా 2000, దీన్ని అమెండెడ్ ఇన్ 2008 అనమాట. సో దీని మీద చాలా కేసులు నడిచాయి సుప్రీంకోర్టులో కూడా. అయితే ఈ సైబర్ మనకి సెక్యూరిటీ
లో ఇండియా అంటే ఈ సైబర్ సెక్యూరిటీ సైబర్ దాడికి అటాక్కి రీసెంట్గా చూసాం మనం. రెడ్డిస్ ల్యాబొరేటరీ మీద దాడి జరిగింది, అలాగే ఎలక్ట్రిసిటీ మీద దాడి జరిగింది, ఎలక్ట్రిసిటీ సాఫ్ట్వేర్ మీద. ఇలా ప్రపంచంలో అన్ని ఈ మధ్యకాలంలో రామ్సమ్వేర్, మాల్వేర్, కొత్త కొత్త వైరస్లను చొప్పిస్తున్నారనమాట. సో దాంట్లో భాగంగా మనకి మన ఇండియాలో ఈ 2004 నుంచే దీని మీద ఒక చర్చ జరుగుతుందన్నమాట. దానికోసం మనకి సెప్ట్ని ఏర్పాటు చేశారు, అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. దిస్ ఈస్ ద ఓన్లీ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా ఇట్ అడ్వైజ్ టైం టు టైం సైబర్ సెక్యూరిటీ మీద సలహాలు ఇస్తుంది. సెర్ట్ అంటాం, ఇది చాలా ఇంపార్టెంట్. సెర్ట్ అంటే మనకి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. వీళ్ళు మేనేజ్ చేస్తారు, అంటే మిటిగేషన్ సైబర్ క్రైమ్ మిటిగేషన్ ఇన్స్టిట్యూషన్ అనమాట. మిటిగేషన్ అని తగ్గించడం. సెర్ట్, సిఈఆర్టీ. సెర్ట్ అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. మనకి వీళ్ళే సలహాలు ఇస్తూ ఉంటారనమాట. దాడి ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి జరుగుతుంది వాళ్ళే చెప్పేది అనమాట. ఓకే, సో మనం చూస్తే ఈ రోజున సైబర్ క్రైమ్ అనేది విట్నెస్డ్ ఈ కోవిడ్ మూలంగా 600% పెరిగిపోయింది. 600% మనకి ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే విజన్ చూద్దాం. ఈ విజన్లో ముఖ్యంగా మనకి నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ 2013 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే సెర్ట్ 2004. సెర్ట్ అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఇదే కదా మిటిగేషన్ ఏజెన్సీ అని చెప్పాను సైబర్ సెక్యూరిటీకి ఇండియాలో, వాళ్ళే టాప్ మోస్ట్. మరి దీంట్లో విజన్ చూద్దాం ఒకసారి. బిల్డ్ అండ్ అవేర్నెస్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్ సైబర్ ప్రాక్టీసెస్ అమాంగ్ సిటిజన్స్. అదేవిధంగా ఎస్టాబ్లిష్ రిక్విజైట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ టు కౌంటర్ సైబర్ క్రైమ్. అంటే ప్రజలకి అవగాహన కల్పించాలి ఈ సైబర్ థ్రెట్ మీద, సైబర్ అవగాహన మీద. ఫోన్ చేస్తారు, మీకు ఓటీపీ వచ్చింది, మీ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్తారు. ఇవన్నీ కూడా అవగాహన కల్పించాలి. అలాగే తప్పు చేసిన వాళ్ళకి లీగల్గా పనిష్ చేయాలి. సైబర్ లాస్, స్ట్రాంగ్ సైబర్ లాస్ ఉండాలన్నమాట. అలాగే బిల్డ్ కెపాసిటీ అండ్ ప్రొటెక్ట్ అవర్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి ఏదైతే సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని కాపాడుకోవాలా. అదేవిధంగా దాన్ని కొత్త కొత్త సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా డెవలప్ చేసుకోవాలా. అలాగే ఎక్కువ ప్రొఫెషనల్ విత్ రిక్విజైట్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అండ్ ఎస్టాబ్లిష్ ఏ పూల్ ఆఫ్ సైబర్ వారియర్స్ టు వర్క్ విత్ ది స్టేట్. సైబర్ వారియర్స్ అంటే ఈ నాలెడ్జ్లో సైబర్ యాంటీ సైబర్ క్రైమ్ అంటే ఆ సైబర్ క్రైమ్ని అడ్డుకుని ఒక నిపుణులను తయారు చేసుకోవాలి. మన దగ్గర చాలా కొరత ఉంది అనమాట. ఆ నిప్పుల్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆ మధ్య మహబూబాబాద్లో మనకి ఒక బాలుని ఎత్తుకుపోయి ఒక మెకానిక్ హై టెక్నాలజీ వాడాలి, వాడిని కనిపెట్టడానికి 3 రోజులు పట్టింది. అలాగా బాలుని చంపేసిండు. చూడండి ఎలా ఉందో. అంటే మనకి హై సైబర్ టెక్నాలజీ ఉన్న నిపుణులను తయారు చేసుకోవాలి మనం. అలాగే ప్రమోట్ ది స్టేట్ యాజ్ అన్ ఐడియల్ డెస్టినేషన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ఫిమ్స్ అండ్ స్టార్టప్స్ టు డెవలప్ సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్స్. అయితే మనకి ఈ హైదరాబాద్ అనేది ఒక స్టార్టప్స్గా తయారవ్వాలి. సైబర్ సెక్యూరిటీ ప్రొడక్ట్స్ కొత్త కొత్త ప్రొడక్ట్స్ని తయారు చేసుకోవాలి. సో అదేవిధంగా ఎంకరేజ్ స్టేట్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్షిప్ టు ప్రమోట్ డేటా షేరింగ్ అండ్ కోఆపరేటివ్ రీసెర్చ్ ఎఫర్ట్స్. అంటే ఒక స్టేట్కి మధ్య ఏవైతే ఉంటాయో అవి షేర్ చేసుకోవాలా ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. అప్పుడు ఈజీగా అవుతుంది మనకి. సో ఇవి తెలంగాణ ప్రభుత్వం యొక్క ఈ 6 కూడా చాలా ఇంపార్టెంట్ విజన్ అనమాట. వీటి ద్వారానే తెలంగాణ గవర్నమెంట్ సైబర్ సెక్యూరిటీ టువర్డ్స్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో సైబర్ సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ కానీ, ఏదైనా కూడా. సో సైబర్ సెక్యూరిటీ అనేది ఈ రోజున మన ఫోన్ మన చేతిలో ఉండగానే హ్యాక్ అయిపోతుంది. సో ఇలాంటివి మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రజల పట్ల అవగాహన కల్పించాలి. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పాలసీ ఫ్రేమ్వర్క్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం క్వశ్చన్ కూడా HMWS దీని నుంచి కూడా వచ్చింది. సో అంటే వాడు మైండ్ సెట్ ఎలా ఉంది, అది HMWS గ్రూప్ 2 గ్రూప్ 1 పక్కన పెడితే మైండ్ సెట్ వాళ్ళది ఎలా ఉంది. ఈ లీగల్ ఫ్రేమ్వర్క్లో లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, తర్వాత కంప్లైన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫ్రేమ్వర్క్, కంప్లైన్స్ అండ్ బిల్డింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ కల్చరల్ ఫ్రేమ్వర్క్, బిజినెస్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్, ఇలా 4 రకాలుగా డిఫైన్ చేసి మళ్ళీ లీగల్ ఫ్రేమ్వర్క్లో సైబర్ లా అండ్ రిలేటెడ్ లెజిస్లేషన్, సైబర్ చట్టాలు. మీకు సైబర్ చట్టం అంటే ఐటీ యాక్ట్ ఉంది, ఐటీ యాక్ట్ 2000, దీన్ని 2008లో అమెండ్ చేశారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ సెల్ హైదరాబాద్లో కూడా ఉంది, సైబర్ క్రైమ్ సెల్. అలాగే సైబర్ ఫోరెన్సిక్స్, సైబర్ క్రైమ్ సెల్, సైబర్ లా అండ్ రిలేటెడ్ లెజిస్లేషన్, ఈ 3. 4వది ఇంకోటి ఏదో ఇస్తున్నాడు మనకి, సైబర్ ఏరియాస్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం అంటాడు, కాదు తప్పది. సో ఈ 3 కూడా మనకి లీగల్ ఫ్రేమ్వర్క్లో. అదే కంప్లైన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫ్రేమ్వర్క్.
ప్రొడక్షన్ ఆఫ్ సిఐఐ, అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్, మీకు సెర్ట్ చెప్పాను, అలాగే స్టేట్లో కూడా లైక్ సెర్ట్ అనమాట, సిఈఆర్టీ. ఈ సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, అలాగే స్టాండర్డ్స్ అండ్ ప్రాక్టీసెస్, ఐఎస్ఎంఎస్ ఇంప్లిమెంటేషన్, ఐసిటి ప్రొడక్ట్ సర్టిఫికేషన్, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. కంప్లైంట్స్ బిల్డింగ్ అండ్ సైబర్ కల్చరల్ ఫ్రేమ్వర్క్లో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, వర్క్ ఫోర్స్ కెపాసిటీ బిల్డింగ్, సైబర్ సెక్యూరిటీ అక్యుల్ట్యూరేషన్, అదేవిధంగా బిజినెస్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్, ప్రమోట్ లోకల్ సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీ, అలాగే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్, ఇవన్నీ కూడా ఈ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పాలసీలో భాగంగా ఇవన్నీ కూడా మనం ఇనిషియేట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వైరస్లు ఈ సైబర్ క్రైమ్ ద్వారా అనేక రకాలుగా చెప్పిస్తున్నారు. ఒకటి ఈమెయిల్ కానీ, మొబైల్స్లో కానీ, పీసీలో కానీ, లేదా కంపెనీ డైరెక్ట్గా సాఫ్ట్వేర్లో కానీ. వాటిలో ముఖ్యంగా కొన్ని చెప్తాను. ట్రోజన్స్, స్పైవేర్, రామ్సమ్వేర్, వామ్స్, మాల్వేర్, యాడ్వేర్, ఇలాంటివన్నీ కూడా మనం వినే ఉంటాం పేపర్లో. ఇలాంటి ఈ వైరసెస్ని వాళ్ళు చొప్పించి అదేవిధంగా మన డేటాని తస్కరిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి సైబర్ క్రైమ్ కిందగా వస్తాయన్నమాట. సో ఇది మనకి తెలంగాణ గవర్నమెంట్ సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటు చేసింది, సైబర్ లీగల్ ఫ్రేమ్వర్క్. అదే దేశంలో ఉన్న సైబర్ చట్టాలని, సైబర్ పాలసీని అడాప్ట్ చేసుకున్నాం. 2013లో నేషనల్ సైబర్ పాలసీ, 2000లో యాక్ట్, 2008లో అమెండ్మెంటు, 2004లో సెట్, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీము. దాని అనుగుణంగానే తెలంగాణ సైబర్ పాలసీ డ్రాఫ్ట్ అయిందనమాట. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ పాలసీస్ అనేవి మనకి ఈ వీడియోలో 3 పాలసీస్ గురించి చెప్పాను. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ ఒకటి, అదేవిధంగా ఐఓటీ పాలసీ ఒకటి, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ పాలసీ, 3 కూడా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అలాగే రూపా ఐఏఎస్ 6000 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ బుక్ ఒకటి మీకు అమెజాన్లో ఉందని ఇంతకుముందు కూడా చెప్పాను ఫ్రెండ్స్. ఇప్పుడు అది కూడా అవైలబిలిటీ ఉంది. సో అదేవిధంగా అది సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది, అలాగే సబ్జెక్ట్ వైజ్ బుక్స్ కూడా వస్తున్నాయి. సో అది ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటాం. ఆఫ్టర్ 10 days తర్వాత నుంచి ఒక్కొక్కటి బుక్ అవుతూ వస్తుంది, రిలీజ్ చేస్తాం. బట్ ఇది 6000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మనకి అది యాజ్ పర్ సిలబస్, అది కూడా అటు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. చక్కగా మీరు వీడియోస్ వినడం, ప్రాక్టీస్ చేయడం, లేటెస్ట్ బుక్ అది. సో కాబట్టి మీకు ఈజీగా ఒక గ్రిప్ అంటూ వస్తుంది, వీడియోస్ వినడం, ప్రాక్టీస్ చేయడం. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. సో ఈ పాలసీస్ అన్నీ కూడా ఏదైతే డిఫికల్ట్ పాలసీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం రూపా ఐఏఎస్ అకాడమీ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.